హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ మాలతి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మీకు అర్థమై ఉంటుంది కదా. శారీస్ అయితే న్యూ స్టాక్ అయితే తీసుకొచ్చానండి. చాలా బల్క్లోనే తీసుకొచ్చాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే శారీస్ బిజినెస్ చేసి 1 year అయితే కంప్లీట్ అయిందండి. అందుకోసమే ఈసారి అందరికైతే ఒక మంచి ఆఫర్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కరైతే నాతో పర్చేస్ చేసిన వాళ్ళకైతే ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తానండి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నాతో. ఇంకా పట్టు శారీస్, డైలీ వేర్ శారీస్, మీరు అనుకున్న మీకు బయట దొరికే కాస్ట్ కన్నా నేను చాలా అంటే చాలా తక్కువకి ఇస్తున్నాను. ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. శారీస్ అన్ని ఓపెన్ చేయకముందే మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చాలా మంది నన్ను అడుగుతున్నారు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత అమౌంట్ పెట్టాలి, ఇంకా ఎలా సేల్ అవుతాయి, యూట్యూబ్లో ఇన్స్టాలో ఎలా సేల్ చేయాలి అని అయితే చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా నేను శారీస్ సేల్ చేయడానికి నెంబర్ ఇస్తున్నా కదా, ఆ నెంబర్కి అయితే చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఇన్స్టా, యూట్యూబ్ ఇలా సోషల్ మీడియాలో అయితే సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే మనకి త్వరగా అయితే రీచ్ రాదండి. కానీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అదే కాకుండా ఇంటి దగ్గర కూడా మనం సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి కొంచెం బిజినెస్ కూడా జరుగుతూ ఉంది. ఇంకా మనకి ఒక 10% సోషల్ మీడియాలో సేల్ అవుతున్నా ఇక్కడ ఒక 30%, 40% ఇక్కడ సేల్ అవుతూ ఉంటే మనకి కొంచెం బిజినెస్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. పదే పదే అదే శారీస్ సేల్ చేసినట్టయితే ఉండదు. ఇంకా చాలామంది అయితే బడ్జెట్ ఎంత స్టార్ట్ చేయాలి అని అయితే చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఎంతమంది అడుగుతున్నారో, నన్ను మెసేజ్ చేస్తున్నారు. అదైతే మీ బడ్జెట్ని బట్టి అయితే ఉంటుందండి. 30,000, 40,000, 50,000. నేనైతే స్టార్టింగ్లో ఒక 60,000 అలా పెట్టాను. ఇంకా నెక్స్ట్ మంత్కే కొంచెం పెంచుకుంటూ పోయా. ఆ 50కి ఇంకా 20 అట్లా యాడ్ చేసుకుంటూ 1 lakh దాకా అయితే మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకుంటేనే మనకి కొంచెం శారీస్ కూడా చూపించడానికైతే బాగుంటుంది. ఇంకా ట్రెండింగ్ శారీసే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏది ట్రెండింగ్ అయితే ఆ శారీసే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా ముందర ఉన్నాయి కదా, డైలీ వేర్లో ఇవి కొంచెం జెరీ లైన్స్ వచ్చి సాటిన్ బార్డర్ వచ్చి అవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. అవి కూడా అట్లా తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతిదీ మనం ట్రెండింగ్లో ఉన్న శారీసే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కడ తెచ్చుకోవాలి అని అయితే అడుగుతున్నారు. నేనైతే ఒక చోట అంటూ తెచ్చుకోనండి. ఇప్పటికైతే నేను దాదాపుగా ఒక 3-4 చోట్ల నుంచి అయితే తెచ్చుకుంటూ ఉంటాను. మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ తెచ్చుకుంటున్నారు స్టాక్ అని అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకైతే నేనైతే మెసేజ్ చేసిన వాళ్ళకైతే నేను రిప్లై ఇస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెంబర్ అయితే నాది యూట్యూబ్లో, ఇన్స్టాలో ఉంటుంది కదా. మీకైతే షాప్ కూడా అడ్రస్ చెప్తాను. వెళ్ళైతే మీరు కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. చేయాలి అనుకుంటున్న వాళ్ళకైతే నాకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికైతే చెప్తున్నాను ఈ విషయము. ఇంకా ఇక్కడ తిరునాళ ఉంది కాబట్టి ఇలా పట్టు శారీస్ కూడా తెచ్చాను. మీకు ఎవరికైనా కావాలి అంటే అయితే ఇంటికైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను. మంచి సాఫ్ట్ పట్టులో అయితే శారీస్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా డైలీ వేర్లో అయితే చాలా బాగున్నాయి. రస్ట్ ఆరెంజ్ అండి, రస్ట్ ఆరెంజ్ కూడా మంచి ట్రెండింగ్ శారీ కదా, అది కూడా తీసుకొచ్చాను. ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే మీకు తెలుస్తాయి కదా. ఇక్కడ మా ప్రణవిత్ అయితే చాలా అల్లరి చేస్తున్నాడు. శారీస్ ఎలా సేల్ చేయాలి, ఎంత కాస్ట్లో సేల్ చేయాలి అని అయితే అడుగుతున్నారు. దానికైతే ఇక్కడ మీకు ఈ శారీ చూపిస్తున్నాను చూడండి. ఇది జారా తెలియని వాళ్ళు ఉండరు. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇది మామూలుగా బయట 350 పైననే ఉంటుందండి కాస్ట్. కానీ నా దగ్గర జస్ట్ 250 అండి. 4 శారీస్ తీసుకుంటే 250. అదే 1 శారీ తీసుకుంటే 300. 350 ఎక్కడ, 250 ఎక్కడ చూడండి. మనం అంత తక్కువ కాస్ట్లో సేల్ చేయాల్సి అయితే ఉంటుంది. శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసి వేలకు వేలు సంపాదించాలి అనుకుని స్టార్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే దీంట్లో ప్రాఫిట్ ఏం ఉండదు ఎక్కువ. కానీ మనం స్టార్ట్ చేసి మనం నెమ్మదిగా అలానే ఇంప్రూవ్ అవ్వచ్చు శారీస్ బిజినెస్లో. కాకపోతే ఎక్కువ ప్రాఫిట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి మాత్రం అయితే శారీస్ బిజినెస్ అస్సలు స్టార్ట్ చేయకూడదండి. ఇంకా నేను చెప్పాల్సినదంతా కూడా చెప్పాను. చాలామంది కామెంట్స్ చేస్తుంటారు కాబట్టి ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా స్టాక్ అయితే న్యూ స్టాక్ వచ్చేసింది. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. నా దగ్గర మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి, లేకుంటే లేదు. నా దగ్గరికి 1 శారీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు 3-4 శారీస్ అయితే మినిమం తీసుకుంటారండి. ఎందుకంటే నా దగ్గర కాస్ట్ అలానే ఉంటాయి. ఇంకో విషయం అండి ఏమంటే, మనం షాపుకి వెళ్ళి, నా షాప్ అనే కాదు వేరే వాళ్ళ షాప్ కూడా ఒకసారి వెళ్ళి షాప్లో ఎలా ఉన్నాయి ప్రైస్ అంతా కూడా, శారీస్ ఎలా ఉన్నాయి అనేసి
చూడండి. ఎవరో చెప్తే వినకండి. ఎవరో చెప్పారనేసి వాళ్ళ దగ్గర ఎక్కువ కాస్ట్, వాళ్ళ దగ్గర తక్కువ కాస్ట్ అనేసి అయితే మీరు జడ్జిమెంట్స్ అయితే చేసుకోకండి. ఎందుకంటే మనం ఒకసారి చూస్తేనే కదా వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి కాస్ట్ అనేది తెలుస్తుంది. ఒకసారి అయితే ఎవరి షాప్ అయినా కూడా అంతే. ఒకసారి విజిట్ చేయండి. ఆ తర్వాత మీరు నిర్ణయం చేసుకోండి ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోకూడదు అనేసి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.